హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు దివ్య వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో డబల్ లేయర్ అంబ్రెల్లా డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో. నార్మల్ గా మనం అంబ్రెల్లా డ్రెస్ స్టిచ్ చేసుకుంటే ఫుల్ సర్కిల్ వస్తుంది అంబ్రెల్లా అనేది, దీనికి అనేది హాఫ్ సర్కిలే ఉంటది. ఇదంతా కాదు. ఫస్ట్ అయితే మనం కట్ చేసుకుంటూ మాట్లాడుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కటింగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ వచ్చేసి నేను ఒక ప్లెయిన్ శారీ అయితే తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసి నాకు 6 మీటర్స్ అయితే ఉంది. లైనింగ్ వచ్చేసి నేను 3 మీటర్స్ తీసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే మీరు 4 మీటర్స్ అయినా తీసుకోవచ్చు. తర్వాత నేను ఎప్పుడు చెప్పేలాగానే బాడీ పార్ట్ నడుము అనేది మెజర్ చేసుకొని ఫస్ట్ అయితే ఒక సైడ్ కి ఒక ఫోల్డ్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. నేనైతే ఎప్పుడు చెప్పే వీడియోలో కాబట్టి నేను ఇట్లా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత 4 మడతలుగా క్లాత్ అయితే మడత వేసిన తర్వాత పొడవు వచ్చేసి నేను 14.5 ఇంచుకి అయితే మార్క్ వేసుకుంటున్నాను. 14.5 ఇంచుకి అయితే ఇట్లా మార్క్ వేసుకున్న తర్వాత స్ట్రైట్ లైన్ అయితే గీసుకొని 2 ఇంచెస్కి అయితే నేను నెక్ మార్క్ చేసుకున్నాను. 3 ఇంచెస్ వచ్చేసి షోల్డర్, ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచెస్కి అయితే నేను మార్క్ వేసుకుంటున్నాను. ఆర్మ్ రౌండ్ ఇట్లా బాక్స్ షేప్లో అయితే డ్రా చేసేసుకున్న తర్వాత ఆర్మ్ లోత్ అయితే నేను ఆర్మ్ డౌన్ రౌండ్ అయితే ఇక్కడ 1.5 ఇంచ్కి అయితే ఒక మార్క్ వేసాను. మళ్ళీ 1 ఇంచ్కి అయితే ఇంకో మార్క్ వేస్తున్నాను. ఫస్ట్ అయితే 1.5 ఇంచ్ది అయితే రౌండ్ గీసుకున్న తర్వాత మళ్ళీ 1 ఇంచ్ ఒక మార్క్ వేసుకొని లోతు కూడా నేను ఫ్రంట్ లోతు కూడా డ్రా చేసేసాను. ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత నడుం సైజ్ వచ్చేసి 7.5కి అయితే నేను మార్క్ వేసుకుంటున్నాను. తర్వాత 1 ఇంచ్ వచ్చేసి టక్స్ల కోసం. తర్వాత ఇంకా మనకి ఎంత కావాలంటే అంత ఖర్చుకుంచుకోవచ్చు. 2 ఇంచెస్ అయినా 1.5 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 2 ఇంచెస్కి అయితే మార్క్ వేసుకున్నాను. ఇంకా స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్కి అయితే మార్క్ వేస్తున్నాను. మీ ఇంకా చెస్ట్ లూజ్ ఎంత ఉంటే అంత మార్క్ చేసుకోండి. చెస్ట్ లూజ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ 4 ఇంచెస్కి అయితే ఫస్ట్ ఒక మార్క్ అనేది వేసుకోండి. తర్వాత అక్కడి నుంచి క్రాస్గా అయితే మనం ఖర్చు దగ్గర స్టిచ్ వేసుకుంటాం కదా, అక్కడ దాకా కొంచెం 1 ఇంచ్ అనేది క్రాస్గా పైకి అనేది పెట్టుకోండి. మీకు ఎంత కావాలంటే అంటే మనం స్టిచ్ చేసేసరికి కొంచెం కిందకి జారినట్టు ఉంటుంది కాబట్టి 1/2 ఇంచ్ కావాలంటే 1/2 ఇంచ్, లేకపోతే 1 ఇంచ్ కావాలంటే 1 ఇంచ్ అట్లా పెట్టేసుకొని క్రాస్గా పైకి అనేది మార్క్ వేసుకొని ఇట్లా నేను చూపించినట్టుగా అయితే నీట్గా కట్ చేసేసుకోండి. అప్పుడు మనం స్టిచ్ చేసుకున్నప్పుడు కిందకి జారినట్టు కాకుండా పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది డ్రెస్కి. ఇట్లా మొత్తం కూడా నేను చూపించినట్టు ఎలా అయితే డ్రా చేసుకున్నానో అలా మొత్తం అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం నీట్గా అయితే ఫస్ట్ అయితే పైన మనం 1.5 ఇంచ్కి ఆర్మ్ రౌండ్ దగ్గర నేను మార్క్ చేశాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 1 ఇంచ్కి మళ్ళీ ఆర్మ్ రౌండ్ అదే డ్రా చేశాను కదా, దాన్ని ఫ్రంట్ పార్ట్కి పెట్టుకోండి. దాని తర్వాత మనం ఆర్మ్ రౌండ్ కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నెక్ వచ్చేసి 2 ఇంచెస్కి అయితే మార్క్ పెట్టేసుకొని ఇక్కడ నేను నెక్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచ్కి అయితే ఇట్లా మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక బాక్స్ షేప్లో అయితే డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ స్కాలప్ డిజైన్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను. నెక్కి వచ్చేసి స్కాలప్ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ నేను నీట్గా రౌండ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌండ్ అయితే నేను ఇట్లా నీట్గా అయితే మార్క్ చేశాను. తర్వాత మనం ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చూసుకోండి. నేను 1.5 ఇంచ్కి ఇట్లా మార్క్ వేసుకుంటున్నాను. ఒక్కొక్కటి ఇట్లా 1.5 ఇంచ్కి 1.5 ఇంచ్కి మొత్తం మార్క్ వేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ పొడవుతోటి ఇట్లా మనం స్కాలప్ అనేది నీట్గా ఇట్లా నేను చూపించినట్టుగా నీట్గా అయితే డ్రా చేసుకోవాలి. మనం స్కాలప్ డ్రా చేసుకునే దాన్ని బట్టి కట్ చేసుకునే దాన్ని బట్టి మనం స్టిచ్ చేసుకున్న తర్వాత నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ రౌండ్ దగ్గర కూడా నేను ఇట్లా స్కాలప్ అనేది పెట్టాను. ఇక్కడ నీట్గా నేను చెప్పినట్టు 1.5 ఇంచ్కి 1.5 ఇంచ్కి అయితే మొత్తం స్కాలప్ని అయితే ఇట్లా డ్రా చేసుకొని నీట్గా అయితే కట్ చేసేస్తున్నాను. నీట్గా అయితే స్కాలప్ని మనం ఎలా డ్రా చేసుకుంటే అలా అనేది కట్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను బక్రం యూజ్ చేస్తాను కదా, అప్పుడు నేను స్టిచ్చింగ్ అప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను చూపించినట్టు నీట్గా అయితే ఇట్లా లైట్గా తీయాలి, లేకపోతే మనకి రివర్స్ అవ్వదనమాట. ఇట్లా నేను చూపించినట్టయితే కట్ వర్క్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత మనకి ఇంకా ప్రిన్స్ కట్ అయితే ఇంకా మిగిలి ఉందనమాట ఫ్రంట్ పార్ట్ అనేది. ఇక్కడ నేను చూపించిన లోతు కూడా మీరు కట్ చేసేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ ఉంది కదా, దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే కట్ వర్క్ అంతా కట్ చేసిన తర్వాత నెక్ అయితే ఇట్లా ఉంటుంది. తర్వాత 4 ఇంచెస్కి నడుం పార్ట్ దగ్గర మనము 4 ఇంచెస్కి అయితే మార్క్ వేసుకున్న తర్వాత 1.5 ఇంచ్కి ఆ 4 ఇంచెస్ దగ్గర నుంచి 1.5 ఇంచ్కి ఒక మార్క్ వేసుకొని 4 ఇంచెస్ పొడవుతోటి ఒక మార్క్ వేసుకొని స్ట్రైట్ లైన్ 4 ఇంచెస్ దగ్గరికి నీట్గా స్ట్రైట్గా
ఒక మార్క్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత అక్కడి నుంచి ఆర్మ్ రౌండ్లోకి అనేది రౌండ్ కలిపేయాలి. 1.5 ఇంచ్ దగ్గర నుంచి ఒక డ్రాప్ షేప్లో అయితే ఇట్లా నేను చూపించినట్టుగా డ్రా చేసుకుంటే మనకి ఇక్కడైతే ప్రిన్స్ కట్ డ్రా చేయడం అయితే కంప్లీట్ అయ్యిద్ది. ఇట్లా నేను చూపించినట్టు కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఆర్మ్ రౌండ్ కూడా నీట్గా మొత్తం కట్ చేసుకోవాలి. మీరు ఫస్టే కట్ చేసుకోండి. నేను మర్చిపోయి ఫస్ట్ దీన్ని అయితే కట్ చేశాను. ప్రిన్స్ కట్ అనేది కట్ చేశాను. మీరు ఆర్మ్ రౌండ్ తర్వాత కట్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించిన తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను రౌండ్ నెక్ పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ నెక్ వచ్చేసి ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్కి ఎలా 2 ఇంచెస్కి పెట్టుకున్నాను, ఇది కూడా 2 ఇంచెస్కి అయితే నేను పెట్టుకున్న తర్వాత నెక్ డౌన్ వచ్చేసి నేను ఇక్కడ 6.5 ఇంచ్కి అయితే మార్క్ వేస్తున్నాను. 6.5 ఇంచ్ తర్వాత ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ వేసుకొని ఒక బాక్స్ షేప్లో అయితే ఇట్లా నేను చూపించినట్టుగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నీట్గా అయితే రౌండ్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఇంకంతే బ్యాక్ పార్ట్ అనేది మనకి సింపుల్గానే కంప్లీట్ అయిపోయినట్టే. ఈ రౌండ్ అనేది నీట్గా అయితే కట్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఈ రెండు కూడా అయిపోయిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ చూడండి, రౌండ్ వచ్చేసి ఇట్లా ఉంది. మీరు డీప్ కావాలంటే డీప్ పెట్టుకోవచ్చు. రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఇంకా ఉంది కదా మనకి లైనింగ్ అనేది, లైనింగ్ని ఇట్లా నేను చూపించినట్టుగా 2 ఫోల్డ్స్ అనేది వేసుకొని తర్వాత మళ్ళీ కూడా ఇంకో ఫోల్డ్ వేసుకోవాలి. నేను చూపించేది వచ్చేసి హ్యాండ్ కోసం నేను లైనింగ్ కట్ చేసుకుంటున్నాను. ఇట్లా రివర్స్లో ఫస్ట్ ఇటు ఫోల్డ్ చేశాను కదా, ఇది వచ్చేసి ఇటు ఫోల్డ్ చేసిన తర్వాత చూశాను కానీ నాకు అంత క్లాత్ మళ్ళీ ఎక్కువ పడుతుందేమో అని చెప్పేసి మళ్ళీ ఇటే ఫోల్డ్ చేశాను. ఎగస్ట్రా ఏమైనా ఉంటే నేను ఎదురైనది వేస్తాను తక్కువ అయితే. ఇక నేను చూపించినట్టు ఇట్లా ఖర్చుకి లేకపోతే స్ట్రైట్గా ఫస్ట్ అయితే ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కూడా కట్ చేసుకొని తర్వాత పొడవు అనేది మెజర్ చేసుకుంటున్నాను. నేను మొత్తం వచ్చేసి 9 ఇంచెస్కి ఎట్లా పెట్టుకుందాం అనుకుంటున్నాను. 9 ఇంచెస్కి ఇక్కడ నేను పైన ఖర్చుకు అనేది 1 ఇంచు వదిలేసి తర్వాత ఇక్కడ 9 ఇంచెస్కి అయితే నేను మార్క్ వేసుకుంటున్నాను హ్యాండ్ కోసము. ఒక 1 ఇంచ్ వచ్చేసి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ కూడా దీనికోసము ఖర్చు కోసము మొత్తం 9.5 ఇంచ్కి అయితే నేను మార్క్ వేశాను. ఇక్కడ నేను చూపించినట్టు హ్యాండ్ అయితే ఫస్ట్ ఇట్లా కట్ చేసేసుకోండి. నేను స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ డిజైన్ అనేది చూపిస్తాను. ఇక్కడ మనం కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, దీన్ని కూడా నేను కట్ చేసేసి పక్కకు పెట్టేశాను. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ని నీట్గా ఇట్లా పరిచేసుకొని బ్యాక్ పార్ట్ లైనింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అనేది దానిపైన వేసుకొని కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఒక సైడ్కి ఇట్లా వేసిన తర్వాత నీట్గా అయితే కట్ చేసేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ అనేది ఇచ్చేసి మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా అయితే నీట్గా కట్ చేసేస్తున్నాను. కట్ చేసిన తర్వాత ఇది బ్యాక్ పార్ట్ అనేది మనం పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనం మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇటు జరిపేసుకొని తర్వాత మనకి ప్రిన్స్ కట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ పార్ట్ నెక్ పార్ట్ అనేది దాన్ని అయితే ఫస్ట్ మనం వేసుకోవాలి. ఇట్లా వేసిన తర్వాత నేను చూస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా పడుతుందా లేకపోతే అడ్జస్ట్ చేసి కట్ చేద్దామని చెప్పేసి ఇటు సైడ్కి అయితే వేద్దాం అనుకున్నాను. మళ్ళీ సరిపోదని చెప్పేసి పైన వేస్తున్నాను. పైన మనం కింద ఏ షేప్లో అయితే ఈ ప్రిన్స్ కట్ పీస్లను పెడతామో పైన కూడా అదే షేప్తో కరెక్ట్గా పెట్టాలన్నమాట. ఫస్ట్ అయితే నేను నెక్ పార్ట్ ఉంది కదా ప్రిన్స్ కట్ది, దాన్ని అయితే కట్ చేసేస్తున్నాను. దీన్ని అయితే కట్ చేసిన తర్వాత పైన పీసులను కూడా నేను ఎదురెదురు వేసాను చూడండి కరెక్ట్గా. ఇక్కడ నేను ఎలా ఎదురెదురు వేసానో సేమ్ అలానే ఎదురెదురు వేసుకోవాలన్నమాట. ఆపోజిట్లో వేస్తే మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం తేడా వస్తుంది. ఇక్కడ నేను చూపించేటట్టు ఆపోజిట్లో అనేది ఇది చూడండి ఎదురుగా అనేది వేసేసుకొని కట్ చేసేసుకున్నాను. ప్రిన్స్ కట్వి కూడా ఇట్లా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీసెస్ కూడా మనం కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే. తర్వాత మనము హ్యాండ్ అనేది తీసుకోవాలన్నమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా ఆల్రెడీ, అట్లానే కట్ చేసుకోవాలి. దాని ప్రకారం కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే అటు సైడ్ నుంచి నేను ఒక ఫోల్డ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఫోల్డ్ వేసుకోవాలి. 4 ఫోల్డ్స్ అనేది వచ్చేటట్టు చూసుకోవాలి. ఇందాక నేను చూపించాను కదా లైనింగ్, అది ఎలా మడత వేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా అలానే మడత వేసుకోవాలి. ఇట్లా నేను చూపించినట్టు 2 ఫోల్డ్సే వేసాను నేను ఫస్ట్ అయితే. ఇక్కడ నేను హ్యాండ్ కట్ చేశాను కదా, ఆ హ్యాండ్ అనేది దీని మీద పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే.
ఇక్కడ నేను 4 ఫోల్డ్స్ వేసాను కదా లైనింగ్, దాన్ని 2 ఫోల్డ్స్ వచ్చేటట్టు అయితే తీసేసి ఇక్కడ నేను చూపించినట్టయితే నేను ఎగస్ట్రా అంతా కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచేసి నీట్గా అయితే హ్యాండ్ ప్రకారం కట్ చేసేస్తున్నాను. ఎగస్ట్రా స్ట్రైట్ పీస్లన్నీ తీసేసి హ్యాండ్ అనేది కట్ చేసేసాను. నీట్గా అయితే కట్ చేశాను. ఇట్లా కట్ చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఎగస్ట్రా పీసెస్ ఉన్నాయి కదా, దాన్ని నీట్గా అయితే స్ట్రైట్గా చేస్తున్నాను అనమాట. స్ట్రైట్గా చేసిన తర్వాత ఈ క్లాత్ అంతా ఎంత మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో అంత మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా నేను 2 మీటర్లుగా సపరేట్ చేశాను. ఒకటి 2 మీటర్లు, ఒకటి 2 మీటర్లు, మొత్తం నాకు 4. మీ దగ్గర 4 మీటర్లు ఉంటే 2 మీటర్లు తీసుకోండి. ఎంత క్లాత్ ఉంటే అంతని 2 భాగాలుగా చేసుకొని ఇట్లా 2 మడతలు ఫస్ట్ వేసుకున్న తర్వాత సమోసా ఫోల్డ్ అనేది వేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒకటన్నమాట. ఇది వచ్చేసి 2 మీటర్లు ఉంది, ఇంకోటి కూడా ఉందన్నమాట. ఇది ఫస్ట్ 2 మీటర్లు. ఈ 2 మీటర్ని ఫస్ట్ ఒక ఫోల్డ్ వేసుకున్న తర్వాత మళ్ళీ సమోసా ఫోల్డ్ లాగా ఇంకో ఫోల్డ్ అనేది వేసుకోవాలి. ఇట్లా మొత్తం ఇట్లా ఫోల్డ్ వేసుకున్న తర్వాత మనకి నెక్ పార్ట్ ఉంది కదా, అదే పైన యోక్ పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ నడుం మెజర్ చేసుకొని దీనికి నడుం అనేది మనం కట్ చేసుకోవాలి. అది వచ్చేసి 7.5 పెట్టాను కదా, ఖర్చుకు వచ్చేసి ఒక 1.5 అనేది ఉంచుకోండి. 7.5 అండ్ 1.5 మొత్తం కూడా 9 ఇంచెస్. 9 ఇంచెస్ అనేది మనకి రావాలి. మొత్తం పైన నడుం పార్ట్ దగ్గర వచ్చేసి ఆ 9 ఇంచెస్ వచ్చేలాగా ఫస్ట్ ఒక నెంబర్ అనేది అనుకోండి. ఆ నెంబర్ని మనం ఫస్ట్ ఇట్లా డ్రా చేసుకుంటూ రావాలి. డ్రా చేసుకుంటూ వచ్చిన తర్వాత పైన కోన్ షేప్ ఉంది కదా, అక్కడి నుంచి డ్రా చేసుకుంటూ రావాలి. ఒక నెంబర్ అనుకోండి. ఇప్పుడు 6 ఇంచెస్ ఉంటే 6 ఇంచెస్ మొత్తం కూడా మనం ఫస్ట్ డ్రా చేసుకుంటూ రావాలి. ఇట్లా జరుపుకుంటూ అంబ్రెల్లా మనం కిందలా మనం డ్రా చేసుకుంటాము అట్లా. తర్వాత చూసుకోండి, అక్కడ మనం డ్రా చేసుకుంది మనకి తక్కువ ఉందనుకో మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి పెట్టేసుకొని మళ్ళీ డ్రా చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ ఉందనుకో కొంచెం పైకి మనం షేప్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. నాకు ఇక్కడ 9 ఇంచెస్ వచ్చేదాకా అయితే నేను డ్రా చేసుకుంటున్నాను. 9 ఇంచెస్ వస్తే మనకి పైన నడుం పాట అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా తర్వాత వచ్చేసి హైట్ అనమాట. హైట్ వచ్చేసి నాకు 42 ఇంచెస్ అయితే ఫ్రాక్ సైజ్ అనమాట. నేను ఎంత వస్తే అంత పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎదురు అనేది వేయకుండా ఎంత వస్తే అంత స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఇక్కడ 37 ఇంచెస్ అయితే వస్తుంది. ఏ ఎదురు వేయకుండా కరెక్ట్గా 37 ఇంచెస్ అయితే వస్తుంది. నేను 37 ఇంచెస్కి అయితే మార్క్ వేసుకుంటూ వస్తున్నాను. ఫస్ట్ ఇటు సైడ్ నుంచి చూసుకుంటున్నాను నేను. ఫస్ట్ అయితే 37కి మనం పైన ఎక్కడి నుంచి అయితే మార్క్ నడుం పార్ట్ వేసుకున్నామో అక్కడి నుంచి జరుపుకుంటూ 37 ఇంచెస్కి అయితే నేను మార్క్ వేసుకుంటున్నాను. మీకు ఒకవేళ షార్ట్గా కావాలంటే తగ్గించుకొని మెజర్ చేసుకోవచ్చు. నేను ఎంత వస్తే అంత పెట్టుకుంటున్నాను. ఇది నాకు తెలిసి యాంకిల్ దాకా వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. కింద యాంకిల్ లెగ్గిన్ ఉంటుంది కదా, అక్కడి వరకు వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. మొత్తం ఇట్లా 37కి మొత్తం డ్రా చేసుకున్న తర్వాత మొత్తం నీట్గా ఇలా కట్ చేసేస్తున్నాను నేను. కట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఇలా ఫోల్డ్ వేసుకోండి. నేను చూపించినట్టుగా మళ్ళీ ఇంకో ఫోల్డ్ వేసుకోండి. దాన్ని ఫోల్డ్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను చూపించినట్టు మళ్ళీ పైనుంచి మళ్ళీ మెజర్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది జార్జెట్ కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్గా అవుతుంది అనమాట. కొంచెం క్లాత్ అటు ఇటు అయినట్టు ఉంటుంది. నాకు ఇక్కడ తేడా వచ్చేసింది అప్పటికి. మళ్ళీ నేను 37కి మళ్ళీ మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకొని ఎగస్ట్రా ఉంది చూడండి, ఇక్కడ క్రాస్గా చూడండి ఎంత ఉందో. మొత్తం కూడా నేను మళ్ళీ స్ట్రైట్గా కట్ చేసేస్తున్నాను. 37కి మార్క్ వేసుకొని ఈ ఎగస్ట్రా పీస్ అంతా కూడా నేను కట్ చేసేసాను. ఇప్పుడు మనకి మళ్ళీ స్టిచ్ చేసిన తర్వాత ఎగులు దిగులు అనేది ఉండదు, ఒకసారి కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇట్లా కట్ చేసిన తర్వాత ఇంకో పీస్ కూడా నేను ఇట్లానే కట్ చేసుకున్నాను. 2 మీటర్స్ ఉంది కదా, ఫస్ట్ 2 మీటర్స్ ఆల్రెడీ నేను అంబ్రెల్లా కట్ చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా ఇంకో 2 మీటర్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపించినట్టు ఇట్లా కలిపి ఉంటుంది కదా మనకి ఫ్యాబ్రిక్ అనేది, అటు సైడ్ నుంచి నేను ఇక్కడ చూడండి 8 ఇంచెస్కి ఫస్ట్ మార్క్ చేసుకుంటున్నాను హైట్. మీకు ఎంత హైట్ కావాలంటే అంత హైట్ చూసుకోండి. మీరు పైకి కావాలంటే పైకి, కిందకి కావాలంటే కిందకి, అట్లా అయితే మార్క్ వేసుకోవాలి. 8 ఇంచెస్ దగ్గర నుంచి కూడా కిందకి ఒక డౌన్ పార్ట్ దగ్గరికి నీట్గా ఇట్లా నేను చూపించినట్టు క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇదే హై అండ్ లో డ్రెస్ అనమాట. ఇక్కడ నేను చూపించినట్టుగా నీట్గా 8 ఇంచెస్కి నేను పెట్టుకున్నాను.
చేసుకుంటున్నాను హైట్ కనిపించాలని చెప్పేసి. ఇట్లా అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇదే అన్నమాట. అండ్ ఫస్ట్ 2 మీటర్స్ నేను అలా కట్ చేశాను. ఇది వచ్చేసి ఇంకో 2 మీటర్స్ సేమ్ అలానే కట్ చేసిన తర్వాత 8 ఇంచెస్ పైకి పెట్టుకొని కట్ చేసేసుకోవడమే. ఇంకా డిఫరెంట్ ఏం లేదనమాట. అదిగోండి నేను ఫస్ట్ కట్ చేసిన పార్ట్ ఇది. ఇంకా తర్వాత ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసిన తర్వాత లైనింగ్ పార్ట్ కూడా అంబ్రెల్లా కట్లో కట్ చేసుకోవాలి. నేను ఇంకో డిఫరెంట్ టైప్లో కూడా నేను ఆల్రెడీ వీడియోస్లో కట్ చేసి చూపించాను. అట్లా కూడా కట్ చేసుకోవచ్చు. ఇట్లా కట్ చేసిన తర్వాత స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ అయితే నేను ఆల్రెడీ స్టిచ్ చేసేసుకున్నాను. దీనికి సపరేట్గా చూపించాల్సిన అవసరం లేదని చెప్పేసి యోక్ పార్ట్ వరకు నేను ఫస్ట్ స్టిచ్ చేసేసాను. బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా రివర్స్ చేసేసి స్టిచ్ చేశాను అనమాట. టక్స్లు ప్రిన్స్ కట్ అంతా కూడా నేను ఆల్రెడీ వీడియోస్లో ఇంతకుముందు వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను. ఒకసారి చెక్ చేయండి ఎలా స్టిచ్ చేస్తారని చెప్పేసి. ప్రిన్స్ కట్ ఇట్లా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా ఇట్లా షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా అనేది పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, కరెక్ట్గా షోల్డర్స్ అనేది కరెక్ట్ పాయింట్లో ఉండాలి. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. ఎగస్ట్రా అనేది బ్యాక్ పార్ట్ వస్తుంది. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ప్రిన్స్ కట్ కాబట్టి. ఇక్కడ ఎగస్ట్రా ఉంది కదా, నేను లైట్గా ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ అట్లా ఉంది కదా, అదంతా కూడా నేను కింద పొడవు అనేది కట్ చేస్తున్నాను. మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు మనకి ఎగులు దిగులు అనేది రాకుండా సైడ్ ఉన్న ఖర్చు కూడా 1/2 ఇంచ్ అనేది కట్ చేసేస్తున్నాను. కట్ చేసిన తర్వాత ఇట్లా నేను చూపించినట్టు మళ్ళీ రెండో మడత వేసుకోవాలి. ఆ రెండింటిని ఇంకో మడత వేసుకోవాలన్నమాట. ఇట్లా నేను వేస్తున్నాను చూడండి నీట్గా. ఇట్లా సరి చేసుకున్న తర్వాత అక్కడ టక్స్ వేసాను కదా, అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది పైకి అనేది కట్ చేసుకోవాలి మళ్ళీ. ఎందుకంటే మనం స్టిచ్ చేసినప్పుడు కొంచెం జారినట్టు అయిపోతుంది కాబట్టి. ఇంకా అలా స్టిచ్ చేసిన తర్వాత ఎగస్ట్రా ఇప్పుడు మనం కట్ చేసాం కాబట్టి కుట్లు పోతాయి కదా, మొత్తం కూడా జాయిన్ చేసేసుకొని తర్వాత షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ చూద్దాము. హ్యాండ్ వచ్చేసి ఇక్కడ నేను ఆల్రెడీ కట్ చేయడానికి అనేది కొంచెం డిజైన్ పెడుతున్నాను కదా, 2 ఇంచెస్ వచ్చేసి ఇటు పక్కకి కలిపినక్కడ పెట్టేసి ఇట్లా వీ షేప్లో అయితే కట్ చేశాను. వీ షేప్లో కట్ చేసి లైనింగ్ పార్ట్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని మనం రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకుంటే మనకి హ్యాండ్ కూడా కంప్లీట్ అయినట్టే. మనకి చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇట్లా మొత్తం రివర్స్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ థ్రెడ్స్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి మనం అదే డిజైన్ కోసం కట్టుకుంటా అని చెప్పాను కదా, అట్లాగనమాట. 4 అయితే ఇట్లా 4 అయితే థ్రెడ్స్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. ఇటొకటి అనమాట. 2 హ్యాండ్స్కి 4. ఈ హ్యాండ్కి కూడా ఇట్లా మనం మొత్తం కూడా అటాచ్ చేసేసుకుంటే ఈ సైడ్స్ మూలలు కూడా థ్రెడ్స్ అనేది అటాచ్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. డిజైన్ అనేది ఇట్లా చూపిస్తున్నాను చూడండి, థ్రెడ్స్ కట్టుకున్నట్టు ఎంత బాగుందో చూడండి డిజైన్. ఇలా అటాచ్ చేసుకున్నాం కదా, స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ ఉన్నాయి కదా, అవి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ థ్రెడ్స్ కూడా నేను స్టిచ్ చేసేసాను. ఇంకా వెనక గుత్తులు అనేది నేను తర్వాత స్టిచ్ చేస్తాను. ఇప్పుడు మనం షోల్డర్స్ కూడా ఆల్రెడీ జాయిన్ చేసుకున్నాం కదా, ఇక్కడ నేను హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకుంటాం కదా, అది అనేది ఫ్రంట్ పార్ట్కి అనేది పెట్టేసుకొని 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటే మనకి ఇట్లా అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. ఎంత క్యూట్గా వచ్చిందో చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది. అంతా కూడా యోక్ పార్ట్ అంతా బాగుందో చూడండి. ఇప్పుడు మనకి యోక్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు మనము బాటమ్ పార్ట్ చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఉన్నాయి కదా హై ఎండ్లోది, 2 పార్ట్స్ ఒకటి ఇట్లా నేను పెట్టేసుకొని నడుం పార్ట్కి అనేది జాయిన్ చేసుకుంటున్నాను. పొడవుగా ఉన్నది ఒకటి, షార్ట్గా ఉన్నది ఒకటి అండ్ లైనింగ్ ఒకటి, 3 కూడా నడుం పార్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ బాటమ్ పార్ట్ యోక్ పార్ట్ 2 కూడా నడుం పార్ట్ దగ్గర అనేది స్టిచ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుస్తుంది కదా. ఇట్లా నడుం పార్ట్ దగ్గర స్టిచ్ చేసుకుంటే మనకి ఇట్లా అయితే ఉంటుంది అనమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం సైడ్ స్టిచెస్ చేసుకుంటే మనకి డ్రెస్ కంప్లీట్ అవుతుంది. సైడ్ స్టిచెస్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ వేయాలి. ఇంకా అలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి డ్రెస్ అనేది ఇలా కంప్లీట్ అయిందనమాట. ఎంత బాగుందంటే అంత బాగుంది. మీకు కూడా ఈ డ్రెస్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.